ఆల్క్ పాజిటివ్ లంగ్ క్యాన్సర్స్ స్టేజ్ 4 మిగతా లంగ్ క్యాన్సర్స్ కంటే ఎలాగ డిఫరెంట్? సో ఆల్క్ పాజిటివ్ లంగ్ క్యాన్సర్స్ బెటర్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. సో మామూలు లంగ్ క్యాన్సర్స్ స్టేజ్ 4 ఒకసారి మెటాస్టేసిస్ జరిగితే 5 ఇయర్ సర్వైవల్ లెస్ దెన్ 5% అని చెప్తాం. అదే ఆల్క్ పాజిటివ్ లంగ్ క్యాన్సర్ అయితే 5 ఇయర్ సర్వైవల్ ఆల్మోస్ట్ 65% వరకు కూడా ఉండొచ్చు. అండ్ ఈ ఎలాగ గుర్తిస్తాము ఇది ఆల్క్ పాజిటివ్ ట్యూమరా కాదా అన్నది ఎలా చెప్తాము? సో లంగ్ బయాప్సీలో కానీ మనకి ఎన్జిఎస్ అని ఒక టెస్ట్ పంపిస్తాము. ఆ ఎన్జిఎస్ టెస్ట్లో మనకి జీన్ పాజిటివా నెగిటివా అన్నది క్లారిటీ వస్తుంది. జీన్ పాజిటివ్ అని అంటే ఆల్క్ ఫ్యూజన్ ఇన్హిబిటర్స్ అంటే మనకి టైరోసిన్ కైనేజ్ ఇన్హిబిటర్స్ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి. అవి 3 జనరేషన్స్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ మనకి ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. సో ఫస్ట్ జనరేషన్ ఈజ్ క్రైజోటినిబ్, సెకండ్ జనరేషన్ ఎలెక్టినిబ్ అండ్ సెరిటినిబ్, థర్డ్ జనరేషన్ లోర్లాటినిబ్. ఈ ట్యాబ్లెట్స్ మనం పేషెంట్ పరిస్థితిని బట్టి, క్లినికల్ సినారియోని బట్టి అండ్ అఫోర్డబిలిటీని బట్టి మార్చుకుంటూ వాడతాము. సో ఈ ఒక్క ట్యాబ్లెట్స్తో మనకి సర్వైవల్ డ్రమాటిక్గా 5 ఇయర్స్ వరకు రికరెన్స్ లేకుండా పెరిగి ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా మనం ఈ ఎన్జిఎస్ టెస్ట్ చేయించుకోవాలి అండ్ ఆల్క్ ఇన్హిబిటర్స్ అవకాశం ఉంటే ఖచ్చితంగా వాడాలి. అండ్ పేషెంట్ సర్వైవల్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంది కనుక దీన్ని ఖచ్చితంగా వినియోగం చేసుకోవాలి. థ్యాంక్ యూ.